హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెల్ల జొన్నలతో దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ అయితే తెల్ల జొన్నలను తీసుకోవాలండి. నేనైతే ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను. అంటే మరుసటి రోజు సాయంత్రానికి టిఫిన్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక గ్లాసు తెల్ల జొన్నలు తీసుకుని విడిగా నానబెట్టుకోవాలి. పొట్టున్న మినపప్పు ఉంటుంది కదండి, ఆ మినపప్పును కూడా సేమ్ అదే గ్లాస్తో నానబెట్టుకోవాలి, విడివిడిగా నానబెట్టుకోవాలి. తెల్ల జొన్నల్లో కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి. ఈ జొన్న దోశల వల్ల చాలా ఉపయోగాలు అనమాట. ఈ దోశల్లో ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, ఫైబర్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. విటమిన్ B3 కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల పిల్లలకి రోజువారీ పెట్టడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి అన్నమాట. కాల్షియము అది ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం, ఇలా షుగర్ పేషెంట్లకు కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. బరువు తగ్గడానికి ముఖ్యంగా అది జొన్న దోశలను అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. సో ఈ రెండింటిని కూడా బాగా నానబెట్టుకున్న తర్వాత మనం బాగా మిక్సీ చేసుకుని కలిపేసుకుని దోశల పిండి మాదిరిగా ఒక 4-5 అవర్స్ పాటు బయటే ఉంచేసుకోవాలి. మనం దోశల పిండి ఎలాగైతే తయారు చేసుకుని బయట పెట్టుకుని పులువ పెడతామో అలాగే దీన్ని కూడా బయట పెట్టి ఒక 3-4 అవర్స్ పాటు అలాగే ఉంచేసుకోవాలి. అది చాలా కొద్దిగా పులిసిన తర్వాత ఉబ్బుతుంది అనమాట పిండి, దోశల పిండి లెక్క. ఆ తర్వాత మనం నాన్ స్టిక్ కానీ నార్మల్ పెనం మీద వేసినా సరే బాగానే వస్తాయి. కావాలంటే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా ఏం వేయలేదు, ప్లెయిన్గా వేసాను. మా వాళ్ళకైతే ఆతిఫ్, ఆదిల్కి కూడా నేను ఇదే అలవాటు చేస్తున్నాను. వాళ్ళకైతే బాగానే ఉందన్నారు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, నచ్చుతుంది అనుకుంటున్నాను. మా పెనం అయితే సరిగ్గా రావట్లేదు. యాక్చువల్గా బాగున్నాయి, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మేము కూడా ఈ మధ్యనే తిన్న అలవాటు చేసుకున్నాము. సో మీరు కూడా ట్రై చేసుకుని ఈ రకంగా తింటారని కోరుకుంటున్నాను. ముందుగా మా ఆదిల్కే టేస్ట్ చేద్దామని చెప్పి ఇదిగో మా వాడికైతే తినిపిస్తున్నాను. వాడు అబ్బా ఏంటమ్మా వెరైటీ దోశలన్నీ వేస్తావని అనుకుంటా అమ్మని తినేస్తున్నాడు. నచ్చింది అన్నాడండి. ఎనీవే మీరు కూడా ట్రై చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.